హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్, డిక్లరేటివ్ సెంటెన్స్ మధ్య ఉన్న రిలేషన్ని తెలుసుకోబోతున్నాం. చూడండి, మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సజెస్ట్, ఇన్సిస్ట్, రికమెండ్, డిమాండ్, ప్రపోజ్, ఆర్డర్ ఇలాంటి వెబ్స్ని యూజ్ చేసినప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ సజెస్టెడ్ దట్ హీ లీవ్ ఎర్లీ అని అంటాం కదా. జనరల్గా మనం హీని యూజ్ చేసినప్పుడు సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ లీవ్స్ ఎర్లీ అని అంటాం. కానీ ఇలాంటి వెబ్స్లో యూజ్ చేసినప్పుడు మాత్రం ఐ సజెస్టెడ్ దట్ హీ లీవ్ ఎర్లీ అని అంటాం, హీ లీవ్స్ ఎర్లీ అని అన్నాం. అంతేకాదు, ఐ సజెస్టెడ్ హిమ్ టు లీవ్ అని కూడా అనకూడదు. మామూలుగా మనం చూడండి, ఐ సజెస్టెడ్ హిమ్ ఫర్ దట్ పోస్ట్ అని అనొచ్చు, కానీ ఐ సజెస్టెడ్ హిమ్ టు లీవ్ అని అనకూడదు. ఎందుకనో నేను మీకు ఇవాళ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు, రికమెండ్ని కూడా తీసుకోండి, ఐ రికమెండెడ్ దట్ హీ ట్రై అగైన్ అని అనాలి. అంతేకాని ఐ రికమెండెడ్ దట్ హీ ట్రైస్ అగైన్ అని అనకూడదు, అది తప్పు అవుతుంది. అంతేకాదు, దీన్ని ఐ రికమెండెడ్ హిమ్ టు ట్రై అగైన్ అని అనకూడదు, కానీ ఇదే ప్లేస్లో నేను ఇలా అనొచ్చు, ఐ రికమెండెడ్ హిమ్ టు ద జ్యూరీ అనొచ్చు. ఎందుకని ఈ సెంటెన్స్ తప్పు అవుతుంది, ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుందో నేను మీకు ఇవాళ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను చెప్పే చాలా విషయాలు ఎలాంటి బుక్లో కూడా ఉండవు. మీరు ఒక 1000 బుక్స్ చూడండి, ఆ ఏ బుక్లో కూడా ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఉండవు. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా విషయాలు తెలుసుకుంటారు. ఓకేనా? అయితే ముందు అసలు ఇలాంటి సెంటెన్సెస్ తెలుసుకునే ముందు డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్ని మనం ఎవరికన్నా కానీ ఏదన్నా ఒక కమాండ్, ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు యూజ్ చేస్తాం, లేదా ఎవరినైనా రిక్వెస్ట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. అలా కాకుండా డిక్లరేటివ్ సెంటెన్సెస్ని ఎవరికన్నా కానీ ఏదైనా ఫ్యాక్ట్స్ కానీ, ఒపీనియన్ కానీ, మన ఐడియాని కానీ చెప్పేటప్పుడు, అంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్ని, లేదా వీటిని అజర్టివ్ సెంటెన్సెస్ కూడా అని అంటారు, వీటిని చెప్తాము. చూడండి, నేను మీతో గో దేర్ అని అన్నాను అనుకోండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నానా, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నానా? గో దేర్, సిట్ హియర్, కమ్ హియర్, ఇవి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ లేదా కమాండ్స్. కాబట్టి ఇలాగ కమాండ్ కానీ, రిక్వెస్ట్ కానీ, ఏదైనా కానీ, ఇన్స్ట్రక్షన్ కానీ ఇస్తే అలాంటి సెంటెన్సెస్ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాము. ఆల్రెడీ నేను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. దీంట్లో మనం వెర్బ్ బేస్ ఫామ్ తర్వాత కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తాం. గో దేర్, అక్కడికి వెళ్ళు. చూడండి, ఇది ఇన్స్ట్రక్షన్, అంతేకాని ఇన్ఫర్మేషన్ కాదు. ఇదే సెంటెన్స్ ముందు, అంటే ఇదే వెర్బ్ ముందు నేను ఏదో ఒక సబ్జెక్ట్ పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్తాను. వి ఆర్ గోయింగ్ దేర్, మేము అక్కడికి వెళ్తున్నాము. యూ విల్ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్తావు. ఇది మొత్తం ఏంటి? నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి ఇవి డిక్లరేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. ఓకేనా? గో దేర్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఐ గో దేర్, వి గో దేర్, యూ గో దేర్, దే గో దేర్, ఇది అజర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఓకేనా? ఎక్కడైతే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో, లేదా వేరే సబ్జెక్ట్ అయితే హీ వాజ్ రైటింగ్ ఏ లెటర్, అతను గతంలో ఒక లెటర్ రాస్తూ ఉన్నాడు. ఇది కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నాను, కాబట్టి ఇది కూడా డిక్లరేటివ్ సెంటెన్సే. షీ వాజ్ రైటింగ్ ఏ లెటర్, లేకపోతే షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, లేకపోతే షీ విల్ బీ రైటింగ్ ఏ లెటర్. చూసారా? అంటే అజర్టివ్ ఇంపరేటివ్ సెంటెన్స్లో వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. అదే డిక్లరేటివ్ సెంటెన్స్లో వచ్చేసరికి సబ్జెక్ట్, వెర్బ్ ఫ్రేజ్ తర్వాత ఆబ్జెక్ట్ కానీ లేకపోతే కాంప్లిమెంట్ కానీ ఉంటుంది. చూడండి, మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చేసరికి మనం వాటిని ప్రజెంట్కి, ఫ్యూచర్కి యూజ్ చేస్తాం. అయితే మిగతా సెంటెన్సెస్ ఏవైనా డిక్లరేటివ్ సెంటెన్సెస్ కానీ లేకపోతే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కానీ, వాటిలో మనకి 3 టెన్సెస్ ఉంటాయి. 1 పాస్ట్, 2 ప్రజెంట్, 3 ఫ్యూచర్. అంతేకాదు, ఈ 3 టెన్సెస్లో కూడా 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. 1 సింపుల్, 2ది కంటిన్యూస్, 3 పర్ఫెక్ట్, 4ది పర్ఫెక్ట్ కంటిన్యూస్. చూడండి, ఏదైనా కానీ పాస్ట్లో ఒక మ్యాటర్ జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, హీ విలిఫైడ్ హర్, విలిఫై చేయడం అంటే దూషించడం, నిందించడం. ఓకేనా? హీ విలిఫైడ్ హర్, గతంలో అతను ఆమెని నిందించాడు. అదే సింపుల్ ప్రజెంట్ అయితే హీ విలిఫైస్ హర్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు ఆమెని నిందిస్తాడు.
ఫ్యూచర్లో అయితే హీ విల్ విలిఫై హర్ టుమారో, అతను రేపామని నిందిస్తాడు. ఇలాగా చూడండి, టెన్స్ని బట్టి వెర్బ్ అనేది మారుతూ ఉంటుంది. ఇందులో కూడా పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. దాన్ని నేను మీకు ఇంకొక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ మన ఫోకస్ అంతా ఇంపరేటివ్ సెంటెన్సెస్ ప్లస్ డిక్లరేటివ్ సెంటెన్సెస్, అంటే ఈ రెండిటిని కలిపితే ఎలా ఉంటుందో కాబట్టి ఇక్కడ నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, చూడండి, ఐ సజెస్టెడ్ దట్ హీ గో దేర్ కరెక్ట్ అవుతుంది, కానీ ఐ సజెస్టెడ్ హిమ్ టు గో దేర్ తప్పు అవుతుంది. అంతేకాదు ఐ సజెస్టెడ్ దట్ హీ గోస్ దేర్ కూడా తప్పు అవుతుంది. కానీ ఇదే ప్లేస్లో నేను ఆర్డర్ అనే వెర్బ్ని తీసుకున్నాను అనుకోండి, ఐ ఆర్డర్డ్ దట్ హీ గో దేర్, ఇది కరెక్ట్ అవుతుంది. లేదా ఐ ఆర్డర్డ్ హిమ్ టు గో దేర్ కరెక్ట్ అవుతుంది. అదేంటి, నేను సజెస్ట్ అనే వెర్బ్ తీసుకున్నప్పుడు ఐ సజెస్టెడ్ హిమ్ టు గో దేర్ తప్పు అవుతుంది అని చెప్పాను, ఓకేనా? కానీ ఇదే ప్లేస్లో నేను ఆర్డర్ అని తీసుకున్నప్పుడు ఐ ఆర్డర్డ్ హిమ్ టు గో దేర్ కరెక్ట్ అవుతుంది అని చెప్తున్నాను. ఎందుకనో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దానికన్నా కానీ ముందు చూడండి, నేను టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైతే క్లిక్ చేయలేదో లేదా ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, ఓకేనా? ఓకే, చూడండి, మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎప్పుడు చెప్తాం? ఇక్కడ ఒక ఆమె ఉంది, ఆమె ఇతనికి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది లేదా రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఎలా చేయొచ్చు? చూడండి, గో దేర్, సీరియస్గా చెప్తే అది ఒక ఆర్డర్ ఉండొచ్చు, గో దేర్, అక్కడికి వెళ్ళు. లేదా ఇదే రిక్వెస్ట్ అయితే ప్లీజ్ గో దేర్, దయచేసి అక్కడికి వెళ్ళు కదా. లేదా బీ సైలెంట్, సైలెంట్గా ఉండు. లేదా వెయిట్ అవుట్ సైడ్ బయట వెయిట్ చేయి. ఇవి మొత్తం పాజిటివ్. అదే నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి కదా. ఏంటివి? డోంట్ యూజ్ చేస్తాం. డోంట్ గో దేర్, అక్కడికి వెళ్ళకు. లేదా ప్లీజ్ డోంట్ గో దేర్, దయచేసి అక్కడికి వెళ్ళకు. డోంట్ బీ సైలెంట్, సైలెంట్గా ఉండకు. డోంట్ వెయిట్ అవుట్ సైడ్, బయట వెయిట్ చేయకు కదా. అయితే ఇక్కడ ఏం చేశానంటే, సపోజ్ నేను ఎవరికన్నా కానీ ఒకరికి ఇలాగే ఇంపరేటివ్ ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఏదో ఒక ఆర్డర్ ఇచ్చాను కదా. అయితే ఈ ఆర్డర్ నేను వీళ్ళకి ఇచ్చిన తర్వాత నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఏ ఆర్డర్ ఇచ్చానో లేదా ఏ ఇన్స్ట్రక్షన్ చేశానో నేను వాళ్ళకి అది చేశాను అంటే వాడికి అది చెయ్యమని చెప్పాను అని వీళ్ళకి చెప్తున్నాను అనుకోండి, మనకి ఒకటి నార్మల్ వెబ్ని యూజ్ చేసి చెప్పచ్చు. ఇలాగా ఐ టోల్డ్ హిమ్, తర్వాత నేను ఏం చెప్పానో అది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా పక్కనే ఉన్న వాడితో గో దేర్ అన్నాను కదా అని చెప్పేసి వాడితో చెప్పేసి మీ దగ్గరకు వచ్చి నేనేం చెప్తున్నా అంటే ఐ టోల్డ్ హిమ్, నేను అతనికి చెప్పాను. ఏమని చెప్పాను? టు గో దేర్. నేను అతనితో డైరెక్ట్గా చెప్పేటప్పుడు గో దేర్, కమ్ హియర్, సిట్ డౌన్ ఇలా చెప్తాను. కానీ నేను అతనికి ఏమని ఇన్స్ట్రక్ట్ చేశానో అతనికి చెప్పేటప్పుడు నేను ఇంపరేటివ్ సెంటెన్సెస్ యూజ్ చేస్తాను. అదే నేను మీ దగ్గరికి వచ్చి చెప్పేటప్పుడు అజెక్టివ్ సెంటెన్స్లో ఇంపరేటివ్ సెంటెన్స్ని చెప్తాను. ఎలాగా? ఐ టోల్డ్ హిమ్ టు గో దేర్, నేను అతనికి అక్కడికి వెళ్ళమని చెప్పాను. లేదా ఐ ఆస్క్డ్ హిమ్ టు బీ సైలెంట్, నేను అతనికి సైలెంట్గా ఉండమని అడిగాను. లేదా ఐ ఆర్డర్డ్ హిమ్ టు వెయిట్ అవుట్ సైడ్, నేను అతన్ని బయట వెయిట్ చేయమని ఆర్డర్ చేశాను. ఇలాగా ఇన్ఫినిటివ్ని యూజ్ చేసి చూడండి ఇంపరేటివ్ సెంటెన్స్ ఉందో అదే ఇంపరేటివ్ సెంటెన్స్ని చెప్తాను. ఐ టోల్డ్ హిమ్, తర్వాత ఏంటి? టు గో దేర్, నేను డైరెక్ట్గా అతనికి చెప్పేటప్పుడు గో దేర్. కానీ నేను అతనికి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చానో అది మీకు వచ్చి చెప్పేటప్పుడు ఐ టోల్డ్ హిమ్ టు గో దేర్, ఐ టోల్డ్ హిమ్ టు బీ హియర్, ఐ టోల్డ్ హిమ్ టు వెయిట్ అవుట్ సైడ్ ఇలా చెప్తాను కదా. అయితే నేను ఇక్కడ టోల్డ్, ఆస్క్, ఆర్డర్ ఇలాంటి నార్మల్ వెబ్స్ యూజ్ చేశాను. అలా కాకుండా ఎప్పుడైతే నేను స్పీకర్ యొక్క టోన్ని లేదా ఇంటెన్షన్ని రిఫ్లెక్ట్ చేయడానికి కొన్ని స్పెషల్ వెబ్స్ని యూజ్ చేస్తానో, ఎలాగా? సజెస్ట్ కానీ, రికమెండ్ కానీ, ఇన్సిస్ట్ కానీ, డిమాండ్ కానీ, ఇలాంటి వెబ్స్ని యూజ్ చేస్తానో అప్పుడు ఏం చేస్తానంటే చూడండి, టోల్డ్ వచ్చేసరికి ఐ టోల్డ్ హిమ్ టు గో దేర్, ఐ టోల్డ్ హిమ్ టు బీ సైలెంట్, ఐ టోల్డ్ హిమ్ టు వెయిట్ అవుట్ సైడ్ ఇలా చెప్తాను. కానీ సజెస్ట్, రికమెండ్, ఇన్సిస్ట్, డిమాండ్ ఇలాంటి వెబ్స్ని యూజ్ చేసేటప్పుడు ఐ సజెస్టెడ్ దట్ తర్వాత నేను ఏం చెప్పానో అది చెప్పాలి. ఎలా అంటే చూడండి,
ఐ సజెస్టెడ్ దట్ హీ గో దేర్. హీ గోస్ దేర్ అని చెప్పడం తప్పవుతుంది. ఎందుకని? చూడండి, నేను అతనికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, నా పక్కన ఉన్న అతనికి గో దేర్ అన్నాను. అంటే ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. ఇదే ఇంపరేటివ్ సెంటెన్స్ని నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, అతన్ని ఏమన్నాను అని చెప్పేటప్పుడు నేను ఒకవేళ ఇలా చెప్పాను అనుకోండి, ఐ సజెస్టెడ్ దట్ హీ గోస్ దేర్ అంటే నేను ఇంపరేటివ్ సెంటెన్స్ని డిక్లరేటివ్ సెంటెన్స్తో జాయిన్ చేయట్లేదు, డిక్లరేటివ్ని డిక్లరేటివ్తో జాయిన్ చేస్తున్నాను. అప్పుడు అదేమవుతుందంటే ఐ సజెస్టెడ్, నేను అతనికి సజెస్ట్ చేశాను, హీ గోస్ దేర్, అతను అక్కడికి వెళ్తాడు. హీ గోస్ దేర్ అంటే అతను అక్కడికి వెళ్తాడు. అంతేకాని నేను అతన్ని అక్కడికి వెళ్ళమని సజెస్ట్ చేశాను అని కాదు. అందుకనే మనం ఎదుటి వాళ్ళకి ఒకళ్ళకి చెప్పిన ఇన్స్ట్రక్షన్ని, కమాండ్ని వేరే వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి అలాంటప్పుడు ఎక్కడైతే సజెస్ట్, డిమాండ్, ఇలా ఆర్డర్ ఇలాంటి వెబ్స్ యూజ్ చేశామో అప్పుడు ఐ సజెస్టెడ్ దట్ హీ గో దేర్ అని అనాలి, ఐ రికమెండెడ్ దట్ హీ బీ సైలెంట్ అని అనాలి, ఐ ఇన్సిస్టెడ్ దట్ షీ వెయిట్ అవుట్ సైడ్ అని అనాలి, లేదా ఐ డిమాండెడ్ దట్ హీ పే ద బిల్ అని అనాలి. చూసారా, గో దేర్ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. దాని ముందు ఏం పెట్టాను? ఎవరికైతే చెప్తున్నానో ఆ సబ్జెక్ట్ని పెట్టాను. ఓకేనా? ఆబ్జెక్టివ్ కేస్ కాదు, సబ్జెక్టివ్ కేసులో ఐ సజెస్టెడ్ దట్, నేను అది సజెస్ట్ చేశాను. ఏమని? దట్ హీ గో దేర్, అతను అక్కడికి వెళ్ళాలి అని. అర్థమవుతుందా? దట్ హీ బీ సైలెంట్, అతను సైలెంట్గా ఉండాలని. ఐ రికమెండెడ్, నేను రికమెండ్ చేశాను. ఐ ఇన్సిస్టెడ్, నేను పట్టుబట్టాను. ఏమని? దట్ షీ వెయిట్ అవుట్ సైడ్, ఆమె బయట వెయిట్ చేయాలని నేను పట్టుబట్టాను. అందుకనే మనము ఇంపరేటివ్ సెంటెన్స్ని, ఒకరికి చెప్పిన కమాండ్ని లేదా రిక్వెస్ట్ని మనం ఇంకొకరికి కన్వే చేస్తున్నాం కాబట్టే ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ని, వెర్బ్ బేస్ ఫామ్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? చూడండి, ఐ డిమాండెడ్ దట్ హీ పే ద బిల్. దీని అర్థం ఏంటి? ఐ డిమాండెడ్, నేను డిమాండ్ చేశాను. ఏమని? దట్ హీ పే ద బిల్. అంటే ఈ సెంటెన్స్ చూడంగానే మీకు ఏమర్థం అవ్వాలంటే, హీ ఎవరైతే మీరు ఎవరినైతే డిమాండ్ చేశారో అతనికి ఏమని డిమాండ్ చేశారు? జనరల్గా నా పక్కన ఒక అతను ఉన్నాడు, అతనితో నేను డైరెక్ట్గా చెప్పేటప్పుడు పే ద బిల్ అంట, బిల్ పే చేయి. కానీ ఇదే నేను డిమాండ్ అనుకోండి, అరే నేను వాడిని బిల్ పే చేయమని డిమాండ్ చేశాను అని చెప్పడానికి ఏమని చెప్తాను? ఐ డిమాండెడ్ దట్ హీ పేస్ ద బిల్ అని అంటానా? అలా అంటే తప్పు అవుతుంది. ఎందుకని? ఇప్పుడే చెప్పాను కదా, నేను ఇంపరేటివ్ సెంటెన్స్ని డిక్లరేటివ్ సెంటెన్స్ని జాయిన్ చేస్తున్నాను. అంతేకాని డిక్లరేటివ్ని కాదు. కాబట్టి ఐ డిమాండెడ్ దట్ హీ పే ద బిల్ కరెక్ట్ అవుతుంది. అయితే మన టోన్ ప్రకారం ఇక్కడ మనం వెర్బ్ యూజ్ చేయాలి. మీరు డిమాండింగ్ టోన్తో ఇలా అన్నారనుకోండి, పే ద బిల్ అని, డిమాండ్ యూజ్ చేయండి. ఐ డిమాండెడ్ దట్ హీ పే ద బిల్, అతను బిల్ పే చేయాలి అని నేను డిమాండ్ చేశాను. అలా కాకుండా అది ఒకవేళ అడ్వైజ్ అనుకోండి, అడ్వైజ్ యూజ్ చేయండి. ఐ అడ్వైజ్డ్ దట్ హీ పే ద బిల్, అతను బిల్ పే చేయాలని నేను అడ్వైజ్ చేశాను. అది ఒకవేళ ఆర్డర్ అయితే ఆర్డర్ పెట్టండి. అంటే మీరు ఏ టోన్తో యూజ్ చేస్తున్నారో ఆ టోన్. ఐ ఆర్డర్డ్ దట్ హీ పే ద బిల్. అర్థమవుతుందా? సో మనము ఏదైతే టోన్తో యూజ్ చెప్పాలి అనుకుంటున్నామో ఆ వెర్బ్ని యూజ్ చేసి చెప్తాం. అయితే చూడండి, నా ఎదురుగా ఉన్న వాళ్ళకి నేను పే ద బిల్ అనొచ్చు, డోంట్ పే ద బిల్ అనొచ్చు. బిల్ పే చెయ్యి అంటే పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ కదా. పే ద బిల్, బిల్ పే చెయ్యి. డోంట్ పే ద బిల్, బిల్ పే చెయ్యొద్దు కదా. అయితే దీన్నే నేను ఎదుటి వాళ్ళకి చెప్పాలి అంటే నేను అతనితో చెప్పాను బిల్ పే చెయ్యి, బిల్ పే చెయ్యొద్దు అని. ఇదే విషయం నేను మీకు వచ్చి చెప్తుంటే ఐ అడ్వైజ్డ్ దట్ హీ పే ద బిల్, పాజిటివ్. నెగిటివ్ ఏం చేస్తాం? ఐ అడ్వైజ్డ్ దట్ హీ డోంట్ పే ద బిల్ అంటామా? కాదు కాదు, ఐ అడ్వైజ్డ్ దట్ హీ నాట్ పే ద బిల్ అని అంటాము. అర్థమైందా? అంతేకాదు, వెర్బ్ అనేది ఎప్పుడు పాస్ట్లో ఉండాలని కాదు, ఏ టెన్స్లో అయినా ఉండొచ్చు. చెప్పాం కదా, మనకి 3 టెన్సెస్ ఉంటాయి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అందులో కూడా 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇందులో ఏ టెన్స్నైనా యూజ్ చేయొచ్చు. కానీ దేనికి? ఇక్కడ ఉన్న వెర్బ్కి. ఐ విల్ అడ్వైజ్ దట్ హీ నాట్ పే ద బిల్, నేను అతనికి అడ్వైజ్ చేస్తాను. ఎప్పుడు? ఫ్యూచర్లో. ఏమని? నాట్ పే ద బిల్, బిల్ పే చెయ్యొద్దు అని. అర్థమవుతుందా? లేదా
ఎవరికైనా మీరు ఇప్పుడు అడ్వైస్ చేస్తూ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఇంకొక ఆమెకి అడ్వైస్ చేస్తూ ఉన్నాడు, ఏమైనా అంటే బిల్ టైంకి పే చేయని. అప్పుడు అతను ఏమని చెప్తాడు, పే ద బిల్ ఆన్ టైం అని ఆమెతో. ఇదే విషయం నేను మీకు చెప్తూ ఉన్నాను అనుకోండి, హీఈస్ అడ్వైజింగ్ దట్ షీ పే ద బిల్ ఆన్ టైం. హీఈస్ అడ్వైజింగ్ దట్ షీ పే ద బిల్ ఆన్ టైం, అంతేకాని హీఈస్ అడ్వైజింగ్ దట్ షీ పేస్ ద బిల్ ఆన్ టైం అని అనకూడదు. ఎందుకని, నేను అతను చెప్పిన ఇంపరేటివ్ సెంటెన్స్ని మీకు రిపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ బేస్ ఫామ్లో ఉండాలి. ఓకేనా? ఓకే, చూడండి చెప్పాను కదా, సజెస్ట్ వస్తే ఐ సజెస్టెడ్ దట్ హీ నాట్ గో దేర్, నెగిటివ్ సెంటెన్స్. పాజిటివ్ అయితే ఐ సజెస్టెడ్ దట్ హీ గో దేర్, నెగిటివ్ అయితే ఐ సజెస్టెడ్ దట్ హీ నాట్ గో దేర్. ఐ సజెస్టెడ్, నేను అతనికి సజెస్ట్ చేశాను, ఏమని, హీ నాట్ గో దేర్, అతను అక్కడికి వెళ్ళొద్దు అని నేను సజెస్ట్ చేశాను. ఐ రికమెండెడ్ దట్ హీ నాట్ బీ సైలెంట్, అతను సైలెంట్గా ఉండొద్దని నేను రికమెండ్ చేశాను. ఐ ఇన్సిస్టెడ్ దట్ షీ నాట్ వెయిట్ అవుట్ సైడ్, నేను ఆమె బయట వెయిట్ చేయొద్దు అని పట్టుపట్టాను. అర్థమైందా? ఇలాగా పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తాం. అయితే ఇవి కేవలం సజెస్ట్, రికమెండ్, ఇన్సిస్ట్, ఆర్డర్ వీటికేనా అంటే లేదు, మనం చాలా వెర్బ్స్కి యూజ్ చేయొచ్చు. చూడండి అవి ఏంటంటే సజెస్ట్, రికమెండ్, ఇన్సిస్ట్, డిమాండ్, ఆర్డర్, అడ్వైస్, ప్రపోజ్, రిక్వెస్ట్, ఆస్క్, అర్జ్, ప్రిఫర్, డిక్రీ, రిక్వైర్, ఇలా ఇంకా చాలా వెర్బ్స్ ఉంటాయి. ఈ వెర్బ్ అన్నిటికీ మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు. ఏం స్ట్రక్చర్? ఐ సజెస్టెడ్ దట్ హీ గో హోమ్, ఐ రికమెండెడ్ లేదా షీ రికమెండెడ్ దట్ హీ సీ ఏ డాక్టర్ ఆర్ హీ మీట్ ఏ డాక్టర్ ఆర్ హీ కన్సల్ట్ ఏ డాక్టర్, ఇలాగా. అయితే మీరు చూస్తే నేను కొన్ని వెర్బ్స్ని రెడ్ కలర్లో మార్క్ చేశాను, కొన్నిటిని బ్లాక్ కలర్లో మార్క్ చేశాను. ఎందుకని అంటే చూడండి, ఎప్పుడైతే మీరు సజెస్ట్, ఇన్సిస్ట్, రికమెండ్, డిమాండ్, ప్రపోజ్ ఇలాంటి వెబ్స్ని యూజ్ చేస్తున్నారో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిగతా వెబ్స్ తీసుకున్నాను అనుకోండి, చూడండి ఇక్కడ చాలా వెబ్స్ ఉన్నాయి. ఒకవేళ నేను ఈ ఆర్డర్నే తీసుకుంటే, నేను మీతో ఇలా అన్నాను అనుకోండి, ఐ ఆర్డర్డ్ ఏ బుక్, దీని అర్థం ఏంటి అంటే నేను ఒక బుక్ని ఆర్డర్ చేశాను అని. ఇదే ప్లేస్లో నేను ఒక పర్సన్ని పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ ఆర్డర్డ్ హిమ్ అని పెడితే దీనికి రెండు అర్థాలు వస్తాయి, ఒకటి కాదు రెండు అర్థాలు. ఒకటి, ఎలా అయితే నేను ఒక బుక్ని ఆర్డర్ చేశానో, ఎలా అయితే నేను ఒక పిజ్జాని ఆర్డర్ చేస్తానో, మనం ఐ ఆర్డర్డ్ ఏ పిజ్జా, నేను ఒక పిజ్జాని ఆర్డర్ చేశాను. ఇదే ప్లేస్లో ఐ ఆర్డర్డ్ హిమ్ ఆన్లైన్, నేను అతన్ని, మనం అంటూ ఉంటాం కదా సరదాగా, అరే నేను అతన్ని ఆన్లైన్లో కొనుక్కున్నాను రా అని. ఐ ఆర్డర్డ్ హిమ్ ఆన్లైన్, నేను అతన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో ఒక అర్థం, ఎలాగైతే నువ్వు బుక్ని ఆర్డర్ చేసావో ఒక పర్సన్ని ఆర్డర్ చేసావు అని వస్తుంది. ఇంకొక అర్థం ఏమని వస్తుందంటే ఐ ఆర్డర్డ్ హిమ్, నేను అతనికి ఆజ్ఞాపించాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అతనితో డైరెక్ట్గా ఏదైనా ఆర్డర్ ఇచ్చేటప్పుడు కాల్ హర్, ఆమెకి కాల్ చేయి అంటాను. కానీ అది నేను మీతో చెప్పేటప్పుడు ఐ ఆర్డర్డ్ హిమ్ టు కాల్ హర్, నేను ఆమెకి కాల్ చేయమని చెప్పాను అని అంటాను. ఐ ఆర్డర్డ్ హిమ్ టు కాల్ హర్ కదా. అయితే ఇదే ప్లేస్లో నేను ఆర్డర్ తీసేసి సజెస్ట్ అనే వెర్బ్ పెట్టాను అనుకోండి, చూడండి నేను ఇలా చెప్తే ఐ సజెస్టెడ్ దిస్ బుక్, ఇది కరెక్టేనా? కరెక్టే. దీని అర్థం ఏంటంటే నేను ఈ బుక్ని సూచించాను లేదా సజెస్ట్ చేశాను అని. మనం చెప్తూ ఉంటాం కదా, అరే ఈ బుక్ చదవరా, ఇది మంచిది, ఇదేంటి ఒక సజెషన్ కదా. ఐ సజెస్టెడ్ దిస్ బుక్ టు హిమ్, ఐ సజెస్టెడ్ దిస్ బుక్. అయితే ఇదే ప్లేస్లో ఎలాగైతే నేను బుక్ తీసేసి హిమ్ని పెట్టానో, సజెస్ట్లో కూడా ఐ సజెస్టెడ్ హిమ్ అని పెడితే రెండు అర్థాలు వస్తాయా? ఆర్డర్లో రెండు అర్థాలు వచ్చాయి. ఒకటి, ఐ ఆర్డర్డ్ హిమ్, నేను అతన్ని ఆర్డర్ చేశాను, లేదా ఐ ఆర్డర్డ్ హిమ్, నేను అతనికి ఆజ్ఞ ఇచ్చాను, అంటే అతన్ని ఏదన్నా పని చేయమని ఆర్డర్ చేశాను, అంతేకాని అతన్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను ఆర్డర్ చేసుకోలేదు. మరి సజెస్ట్లో కూడా అలాగే ఐ సజెస్టెడ్ హిమ్ అంటే నేను అతనికి సూచించాను అని వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అతనికి ఏదో ఒకటి సూచించాను అనుకోండి, బాగా చదువు అని నేను అతనికి సజెస్ట్ చేశాను అనుకోండి, నేను ఐ సజెస్టెడ్ హిమ్ టు స్టడీ వెల్ అని అనొచ్చా? అనకూడదు. నిజానికి సజెస్ట్ అనేదానికి ఒకే ఒక మీనింగ్ వస్తుంది.
చూడండి, ఇక్కడ ఉన్న సజెస్ట్, ఇన్సిస్ట్, రికమెండ్, డిమాండ్, ప్రపోజ్ ఇలాంటి వాటికి ఒకటే ఒక మీనింగ్ వస్తుంది. అది ఏంటి అంటే ఐ సజెస్టెడ్ హిమ్ అంటే నేను అతన్ని వేరే వాళ్ళకి సూచించాను అని. మనం ఎలాగైతే ఒక బుక్ని సూచిస్తామో, అరే ఇది మంచి బుక్ రా చదవరా అంటాం కదా, అప్పుడు ఏం చేస్తున్నా ఐ సజెస్టెడ్ దిస్ బుక్ టు హిమ్, నేను ఈ బుక్ని అతనికి సజెస్ట్ చేశాను. అలాగే నువ్వు ఎవరినన్నా సపోజ్ ఏదన్నా జాబ్కి ఇతను మంచివాడు అందుకని మీరు సజెస్ట్ చేస్తున్నారనుకోండి, ఐ సజెస్టెడ్ హిమ్ ఫర్ దట్ జాబ్, నేను ఆ జాబ్ కోసం ఇతన్ని సజెస్ట్ చేశా అలా చెప్పచ్చు. అంతేకాని ఇతనికి మీరు ఏదన్నా పని చేయమని చెప్తే ఐ సజెస్టెడ్ హిమ్ టు కాల్ హర్, అది తప్పవుతుంది. అర్థమవుతుందా? చూడండి, నేను ఇలా చెప్పచ్చు, ఐ సజెస్టెడ్ హిమ్ ఫర్ దట్ బుక్, నేను అతన్ని ఆ జాబ్కి సజెస్ట్ చేశాను, అంతేకాని అతనికి సజెస్ట్ చేయలేదు. కానీ ఒకవేళ మీరు చూడండి, ఈ పర్సన్ వచ్చి ఈమెతో ఏదైనా సజెషన్ ఇచ్చాడనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కమ్ టుమారో అన్నాడు. డైరెక్ట్గా ఆ సజెషన్ ఆమెకే చెప్పేటప్పుడు హే కమ్ టుమారో, హే నువ్వు రేపు రా అని. ఇది ఒకవేళ సజెషన్ అనుకోండి, నేను ఇదే సజెషన్ని అరే నేను ఆమెకి రేపు రా అని సజెస్ట్ చేశానురా అని మీకు చెప్పేటప్పుడు నేను ఎలా చెప్తాను, ఐ సజెస్టెడ్ హిమ్ టు కమ్ టుమారో అంటానా? అనను. ఎందుకని? ఓన్లీ ఆర్డర్కి మాత్రమే, లేదా వేరే వెబ్స్కి ఇలాగా ఆర్డర్ పక్కన నేను ఆ సబ్జెక్ట్ పెడితే గనక నేను అతనికి ఆర్డర్ చేసినట్లు అంటే అతనికి ఆజ్ఞాపించినట్లు ఉంటుంది. కానీ సజెస్ట్, రికమెండ్ ఇలాంటి వెబ్స్కి మాత్రం అతనికి సజెస్ట్ చేసినట్లు అర్థం కాదు, అతన్ని సజెస్ట్ చేసినట్లు. అందుకనే ఐ సజెస్టెడ్ హిమ్ టు కమ్ టుమారో తప్పవుతుంది. ఏమని చెప్పాలి? ఐ సజెస్టెడ్ దట్ హీ కమ్ టుమారో. అర్థమైందా? నేను ఐ సజెస్టెడ్ దట్, నేను అది సజెస్ట్ చేశాను. ఏమని? హీ కమ్ టుమారో, అతను రేపు రావాలి అని. ఇక్కడ దాని అర్థం నేను అతనికి సజెస్ట్ చేశాను లేదా సూచించాను అని అర్థం వస్తుంది. అలా కాకుండా ఐ సజెస్టెడ్ హిమ్ అని వస్తే నేను అతన్ని సూచించాను అని. అప్పుడు ఎలా చెప్పచ్చు? ఐ సజెస్టెడ్ హిమ్ ఫర్ దట్ జాబ్, నేను అతన్ని ఆ జాబ్కి సూచించాను అని అర్థం వస్తుంది. అలాగే చూడండి, మీరు ఎవరన్నా ఒకరికి రికమెండ్ చేశారు అనుకోండి, షీ విల్ రికమెండ్ హిమ్ అంటే దాని అర్థం ఆమె అతన్ని రికమెండ్ చేస్తుంది. చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు నా పక్కనే, అతను బాగా పనిచేస్తాడు. అయితే నేను అతన్ని ఎవరికన్నా కానీ రికమెండ్ చేయాలి అనుకోండి, నేనేమని చెప్తాను? ఐ రికమెండెడ్ హిమ్ ఫర్ దట్ జాబ్, అరే నేను అతన్ని ఆ జాబ్కి రికమెండ్ చేశా. లేకపోతే ఐ రికమెండెడ్ హిమ్ టు ద జ్యూరీ, నేను జ్యూరీకి ఇతన్ని రికమెండ్ చేశాను. అలా కాకుండా నేను అతని దగ్గరికి వెళ్ళి అతన్ని రికమెండ్ చేశాను అనుకోండి, అతన్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేయలేదు, నేనే అతన్ని రికమెండ్ చేశా. ఏమని అంటే బాగా పనిచేయరా అని చెప్పాను అనుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అప్పుడు ఏం చెప్తాం? షీ విల్ రికమెండ్ హిమ్ టు వర్క్ హార్డ్ అని అంటామా? ఓకేనా? షీ విల్ రికమెండ్ హిమ్ టు వర్క్ హార్డ్ అని అంటామా? అలా అనము. నేనేమని చెప్పాను? సజెస్ట్ కానీ, రికమెండ్ కానీ, డిమాండ్ కానీ, ప్రపోజ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఒకే ఒక మీనింగ్ వస్తుంది. అది ఏంటంటే నేను ఎదుటి వాళ్ళకి రికమెండ్ చేశాను, నేను ఎదుటి వాళ్ళకి సజెస్ట్ చేశాను అని కాదు, నేను వాళ్ళని వేరే వాళ్ళకి సజెస్ట్ చేశాను అని. ఎప్పుడు? రికమెండ్ తర్వాత నువ్వు ఆ ఆబ్జెక్ట్ పెడితే గనక. ఓకేనా? నువ్వు ఇలా చెప్పచ్చు, ఐ విల్ రికమెండ్ హిమ్ టు ద జ్యూరీ అని చెప్పచ్చు. నేను అతన్ని జ్యూరీకి రికమెండ్ చేశాను అని. అలా కాకుండా నువ్వు అతనికి ఏదన్నా పని చేయమని రికమెండ్ చేస్తే గనక షీ విల్ రికమెండ్ దట్ హీ వర్క్ హార్డ్, ఆమె రికమెండ్ చేసింది అరే బాగా పని చెయ్యి అని. అఫ్కోర్స్ ఇక్కడ రికమెండ్ సెట్ అవ్వదు అనుకోండి, నేను ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. మీరు ఇక్కడ షీ సజెస్టెడ్ అని పెట్టండి. ఓకేనా? షీ విల్ సజెస్ట్ దట్ హీ వర్క్ హార్డ్, ఆమె అరే నువ్వు బాగా పని చెయ్యి అని సజెస్ట్ చేస్తుంది ఫ్యూచర్లో. ఓకేనా? షీ విల్ రికమెండ్ దట్ హీ వర్క్ హార్డ్ కరెక్ట్ అవుతుంది. అంతేకాని షీ విల్ రికమెండ్ హిమ్ టు వర్క్ హార్డ్ అనేది తప్పవుతుంది. ఎందుకని? రికమెండ్ తర్వాత వచ్చే ఆబ్జెక్ట్కి ఒకే ఒక మీనింగ్ ఉంటుంది, ఇతన్ని ఎవరికన్నా రికమెండ్ చేయడం. కానీ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం? ఇతనికి రికమెండ్ చేశాము అని చెప్పాలి అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఇది తప్పవుతుంది. అలాగే డిమాండ్ అయినా కానీ అంతే. షీ డిమాండెడ్ హిమ్ అనొచ్చా అంటే అనొచ్చు, కానీ ఏ ఉద్దేశంతో? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎవరికన్నా కానీ ఏదైనా డిమాండ్ చేసావనుకోండి, అరే నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని డిమాండ్ చేసావనుకోండి, అప్పుడు ఐ డిమాండెడ్ హిమ్ టు డూ దట్ అని అంటే తప్పవుతుంది.
ఎందుకని డిమాండ్కి ఒకే ఒక మీనింగ్ వస్తుంది, సజెస్ట్, రికమెండ్, డిమాండ్, ప్రపోజ్కి ఒకే ఒక మీనింగ్ వస్తుంది. ఏమని? ఇతన్ని వేరే వాళ్ళకి డిమాండ్ చేసావని. ఓకేనా? చూడండి, ఆమె అతన్ని డిమాండ్ చేసింది. ఓకేనా? అతన్ని వేరే వాళ్ళకి. మనం ఇలా అంటూ ఉంటాం కదా, చూడండి, షీ డిమాండెడ్ హిమ్ ఇన్ ఎక్స్చేంజ్. ఇది కరెక్ట్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే, టెర్రరిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఏదన్నా హైజాక్ చేస్తారు. హైజాక్ చేసి ఏమని చెప్తారు? నాకు వాడు కావాలి, ఇంకొక టెర్రరిస్ట్ కావాలి, వాడిని రిలీజ్ చేస్తే నేను వీళ్ళని వదిలిపెడతా అంటారు కదా. అప్పుడు అతను ఏం చేస్తున్నాడు? హీ లేకపోతే టెర్రరిస్ట్ డిమాండెడ్ హిమ్ ఇన్ ఎక్స్చేంజ్. టెర్రరిస్ట్ అతన్ని డిమాండ్ చేశారు. దేనికి? ఎక్స్చేంజ్లో అతన్ని డిమాండ్ చేశారు, నువ్వు వాడిని వదిలిపెడితే మేము వీడిని వదిలిపెడతాము అని. అలాంటప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు అతనికి ఏమైనా డిమాండ్ చేశారనుకోండి, అప్పుడు షీ డిమాండెడ్ హిమ్ టు పే ద బిల్ తప్పు అవుతుంది. ఒకవేళ మీరు చూడండి, నేను నా ఎదురుగా ఒక పర్సన్ ఉన్నారు, అతనితో నేను డైరెక్ట్గా చెప్పేటప్పుడు పే ద బిల్ పే చేయి అన్నాను. ఒకవేళ ఇది డిమాండ్ అనుకోండి, ఇదే విషయాన్ని నేను వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఐ డిమాండెడ్ హిమ్ టు పే ద బిల్ అంటే తప్పు అవుతుంది. ఓకేనా? ఏదన్నా ఇంపరేటివ్ సెంటెన్స్ నేను అతనితో చెప్పి అదే వచ్చి నేను మీకు కన్వే చేసేటప్పుడు ఐ డిమాండెడ్ హిమ్ టు పే ద బిల్ అంటే తప్పు అవుతుంది. ఐ సజెస్టెడ్ హిమ్ టు పే ద బిల్ అంటే తప్పు అవుతుంది. ఐ రికమెండెడ్ హిమ్ టు పే ద బిల్ అంటే తప్పు అవుతుంది. ఎందుకని? వీటి అన్నిటికీ అర్థం ఒకే ఒకటి వస్తుంది. నేను అతన్ని డిమాండ్ చేశాను అని కాదు, నేను అతనికి డిమాండ్ చేశాను అని కాదు, అంటే నా డిమాండ్ని అతనితో చెప్పుకున్నాను అని కాదు, అతన్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను డిమాండ్ చేశాను అని. కాబట్టి షీ డిమాండెడ్ దట్ హీ పే ద బిల్ అనేది కరెక్ట్ అవుతుంది. షీ డిమాండెడ్ హిమ్ టు పే ద బిల్ అనేది తప్పు అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడే మీరు ఆర్డర్ పెడితే కనుక కరెక్ట్ అవుతుంది. ఐ ఆర్డర్డ్ లేదా షీ ఆర్డర్డ్ హిమ్ టు పే ద బిల్ అంటే కరెక్ట్ అవుతుంది. ఎందుకని? ఆర్డర్ అనే వెబ్ పక్కన మీరు పెడితే కనుక 2 మీనింగ్స్ వస్తాయి. ఒకటి, మీరు అతన్ని ఆర్డర్ చేశారని, లేదా మీరు అతనికి ఆర్డర్ చేశారని. కానీ ఏమని చెప్పాను? ఈ వెబ్స్ పక్కన ఏదన్నా కానీ మీరు ఆబ్జెక్ట్ పెడితే అది ఒకటే ఒక మీనింగ్ వస్తుంది. మీరు అతనికి సజెస్ట్ చేశారు, అతనికి రికమెండ్ చేశారు, అతనికి డిమాండ్ చేశారు అని కాదు, అతన్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేశారు అని. ఓకేనా? సరే, ఈ సెంటెన్స్ చూడండి, లెట్ హిమ్ గో. నేను చెప్పాను కదా, చూడండి, ఈ పర్సన్ ఈమెతో ఇలా అంటున్నాడు, లెట్ హిమ్ గో, అతన్ని వెళ్ళని అని. ఓకేనా? నేను డైరెక్ట్గా చెప్పేటప్పుడు లెట్ హిమ్ గో, అతన్ని వెళ్ళని అంటాను. కానీ ఇదే నేను ఇంకొకరికి రిపోర్ట్ చేస్తూ ఉన్నాను అనుకో, అప్పుడు ఎలా చెప్తాను? అది ఒకవేళ సజెషన్ అయితే ఇతను హీ సజెస్టెడ్ దట్ షీ లెట్ హిమ్ గో అని అంటాం. ఓకేనా? హీ సజెస్టెడ్ దట్ హీ లెట్ హిమ్ గో. చూసారా? హీ ఎవరిని అయితే మీరు సజెస్ట్ చేశారో వాళ్ళు. అదే ఆర్డర్ అయితే హీ ఆర్డర్డ్ దట్ షీ లెట్ హిమ్ గో. అతను ఆర్డర్ చేశాడు ఏమని? ఆమెని అతన్ని వదిలేయమని ఆర్డర్ చేశాడు. ఓకేనా? హీ ఆర్డర్ దట్ షీ లెట్ హిమ్ ప్లే నౌ. అతను ఆ అబ్బాయిని ఇప్పుడు ఆడుకోని అని ఆర్డర్ చేశాడు. ఎవరికి ఆర్డర్ చేశారు? ఆమెకి ఆర్డర్ చేశాడు. అర్థమవుతుందా? ఇలా యూజ్ చేస్తాం. అయితే చూడండి, ఇన్సిస్ట్కి మాత్రం ఐ ఇన్సిస్టెడ్ హిమ్ అని అనకూడదు. ఐ సజెస్టెడ్ హిమ్ అని అనొచ్చు. ఎప్పుడు అనొచ్చు? మీరు ఇతన్ని వేరే వాళ్ళకి సజెస్ట్ చేసినప్పుడు. ఐ రికమెండెడ్ హిమ్ అని అనొచ్చు, ఐ డిమాండెడ్ హిమ్ అనొచ్చు. ఓకేనా? ఐ ప్రపోజ్డ్ హిమ్ అని అనొచ్చు. కానీ ఇన్సిస్ట్ మాత్రం డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకోదు. ఎందుకని అంటే ఇన్సిస్ట్ చేయడం అంటే పట్టుబట్టడం. మనం ఒకళ్ళని పట్టుపట్టం. ఓకేనా? మనం పట్టుపడతాం అంతే. ఐ ఇన్సిస్టెడ్ అంతే. షీ విల్ ఇన్సిస్ట్ అంతే. హీ ఈజ్ ఇన్సిస్టింగ్ అంతే. దాని పక్కన ఐ ఇన్సిస్టెడ్ హిమ్ అని పెట్టకూడదు. ఎందుకని? ఐ ఇన్సిస్టెడ్ హిమ్ అంటే నేను పట్టుపట్టాను, అక్కడితో అయిపోయింది. అంతేకాని ఐ ఇన్సిస్టెడ్ హిమ్ అంటే నేను అతన్ని పట్టుపట్టాను. అలా అంటామా? అనం కదా. కాబట్టి ఇన్సిస్ట్ తర్వాత మాత్రం మీరు డైరెక్ట్ ఆబ్జెక్ట్ పెట్టకూడదు. కావాలంటే మీరు ఇలా చేయొచ్చు, ఐ ఇన్సిస్టెడ్ ఆన్ హిమ్ స్టేయింగ్ దేర్. దీని అర్థం ఏంటి? అతను అక్కడ ఉండడం మీద పట్టుపట్టాను, లేదా అతను అక్కడ ఉండటం మీద నేను పట్టుపట్టాను. లేదా ఇందాకలాగే సజెస్ట్కి ఎలా చెప్పాము? ఐ సజెస్టెడ్ దట్ హీ స్టే దేర్ అని అన్నాం కదా. అలాగే ఐ ఇన్సిస్టెడ్ దట్ హీ స్టే దేర్ అని అనొచ్చు. దీని అర్థం అతను అక్కడ ఉండాలి అని పట్టుపట్టాను అని. అర్థమైందా? సో ఇలాగా మీరు ఇక్కడున్న వెబ్స్ అన్నిటినీ
ఈ ఫార్మెట్లో యూజ్ చేయొచ్చు. అయితే చూడండి, నేను చెప్పాను కదా, ఇంతే కాదు, దీని తర్వాత కూడా వెబ్స్లో మీకు ఇంపరేటివ్ సెంటెన్సెస్ తీసుకుంటే గనక నేను ఆస్పెక్ట్స్ చెప్పాను కదా, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో 4 ఆస్పెక్ట్స్ ఉంటాయని. ఏంటివి? సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా. నిజానికి ఇంపరేటివ్ సెంటెన్స్లో కూడా కోర్స్ పాస్ట్లో అయితే ఉండదు, ప్రజెంట్, ఫ్యూచర్లో కూడా ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తప్ప. వాటి గురించి నేను మీకు కుదిరితే గనక నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.